దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను కనిన తండ్రిని ఉపదేశమును నీవు అంగీకరించుము. తల్లిదండ్రులు తండ్రి ఎప్పుడైనా క్షేమాన్నే చెప్తాడు. తండ్రి మాట వినని వాళ్ళు జీవితాల్లో ఎన్నో నష్టాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజున నీకు ఉపదేశాన్ని అందిస్తున్న నీ తండ్రి నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ కొరకు పడిన ప్రయాసం నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీవు తృణీకరించి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. శారీరకంగా ఉన్న నీ తండ్రి అలానే పరలోకంలో తండ్రి నీకు ఆయన వాక్యంను చెప్తాడు, ఆయన మాటలు చెప్తాడు. ఇలాగ వెళ్ళకూడదు, ఇలాగ వెళ్ళాలి అని చెప్తాడు. అయితే దేవుడి మాటలు మనం వినగలిగితే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. మనల్ని ఆయన రక్త మాంసాలతో కొన్నాడు. ఆ కలువరి సిలువలో యాగమయ్యాడు మన కొరకు. కానీ ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.